వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. GTPL ప్రేక్షకులందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా పండుగ, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు. మహిషాసుర మర్దిని దాండియాను వీక్షించిన శ్రీధర్ బాబు. రిజర్వేషన్లు 50% దాటొద్దనే పరిమితిని ఎత్తివేస్తూ చట్టం తెచ్చాం. సామాజిక న్యాయం కోణంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కరీంనగర్ యజ్ఞవరాహస్వామి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు. షమి పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దసరా పండగ జోష్. వారం రోజుల్లో 35 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ షమి పూజలు నిర్వహించారు. ధార్మిక చింతన, భక్తిభావంతో 9 రోజుల పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. స్వార్థాన్ని, కల్మషాన్ని వీడి ఒకరినొకరు సహకరించుకుంటూ కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా ఎదగాలని, భరతమాతను విశ్వగురు స్థానంలో ఉంచాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి అందరూ అండగా నిలవాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలంతా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ తల్లిని వేడుకుంటున్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వార్థాన్ని వీడి, కల్మషాన్ని వీడి ఒకరికొకరు సహకరించుకొని, ఒకరి బాధలు, ఒకరి కష్టాలు భాగం పంచుకొని, అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, సమాజం యొక్క సంఘటితం కోసం రిజర్వేషన్లు 50% దాటొద్దనే పరిమితిని ఎత్తివేస్తూ చట్టం తెచ్చామని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. న్యాయం సామాజిక కోణంలో ఉందని కరీంనగర్లో తెలిపారు. విజయదశమి సందర్భంగా కరీంనగర్లోని గిద్దె పెరుమాండ్ల స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జమ్మి చెట్టు వద్ద షమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశాల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగిందన్నారు. గవర్నర్ దాన్ని ఆమోదించలేదని, ఈ బిల్లును ఆమోదించాల్సి ఉందని చెప్పారు. 2018లో ఉన్న 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తివేసి చట్టం చేశామని, ప్రస్తుత రిజర్వేషన్లకు అవి ఏం అడ్డంకులు కావని తెలిపారు. శాసనసభలో బలహీన వర్గాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని చెప్పారు. శాసనసభలో మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలన్నీ కోర్టులో బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అఫిడవిట్లో సమర్పించాలని కోరారు. శాసనసభలో ఏకాభిప్రాయంతో బలహీన వర్గాల రిజర్వేషన్ల పెంపుకు మద్దతు తెలిపామని కోర్టుకు చెప్పాలన్నారు. తెలంగాణ నుండి బీజేపీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని, తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై మేము ఎక్కడా నిరసన తెలపడం లేదని, సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలిపారని, ఒకవైపు అలుముకుంటేనే కడుపులో కత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని రకాల చర్యలు తీసుకుని న్యాయపరమైన అంశాలపై ముందుకు వెళ్లిందని తెలిపారు. సజావుగా స్థానిక సంస్థలు జరగడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని, బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిందని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు కావున సామాజిక న్యాయం జరగాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బలహీన వర్గాల విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్న పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రెండో అంశానికి సంబంధించి వాస్తవంగా తెలంగాణ నుంచి 8 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. తెలంగాణ శాసనసభ నాయకులుగా శంకర్ గారు, పాయల్ శంకర్ గారు దీనికి మద్దతు ప్రకటించినటువంటి అన్ని రికార్డులు ఉన్నాయి. వారు కూడా చెప్తా ఉన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నారు. కానీ అందులోనే భిన్నాభిప్రాయాలు, బేసిక్ ఫిడల్ పార్టీ అయినటువంటి బీజేపీ దీనికి ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకొని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయపరమైనటువంటి అంశాలను అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈ యొక్క
42% రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది. సజావుగా ఎన్నికలు సాగడానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వము ప్రజల రాజకీయ పార్టీల ఆకాంక్ష. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు కాదు, రాష్ట్ర స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు. దేశంలోనే తొలిసారి తెలంగాణ ఆదర్శంగా మారబోయి సామాజిక విప్లవానికి, సామాజిక న్యాయానికి తొలి అడుగు పడుతున్న ఈ సందర్భంలో ఎవరు కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకించే పరిస్థితి కానీ, వక్రంగా మాట్లాడే పరిస్థితి నుంచి కానీ మనసు మార్చుకొని, ఎందుకంటే ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా కొంతమంది జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ప్రజలు వారికి సరియైన విధంగా ఆలోచన చెప్పినారు. ఇవాళ కూడా ఇందులో ఎవరైనా ఈ అంశాల పట్ల భిన్నాభిప్రాయాలున్నా పార్టీల మీద అన్ని ఏకాభిప్రాయంతో చెప్తున్నప్పుడు దానికి మాట్లాడుకుంటే వాళ్ళకి గౌరవం. కానీ వాళ్ళు అదేవిధంగా ఈ అంశాన్ని నష్టం కలిగే విధంగా మాట్లాడుతుంటే. కరీంనగర్లోని యజ్ఞ వరాహస్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. దసరా వేడుకల్లో భాగంగా యజ్ఞ వరాహస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగూల కమలాకర్ సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞ వరాహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం జమ్మి చెట్టు వద్ద శమీ పూజలు నిర్వహించారు. చెడుపై మంచికి విజయ సంకేతానికి నాన్ని విజయదశమి అని ప్రజలకు గంగూల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకొన్నట్లు చెప్పారు. ఓవైపు దసరా పండుగ, మరోవైపు గాంధీ జయంతి. మందుబాబులకు, నాన్ వెజ్ ప్రియులకు కొంత ఇబ్బంది అనుకున్నా జోష్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పండగ జోష్ నెలకొంది. గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులు, మటన్ చికెన్ సెంటర్లు బంద్ పాటిస్తున్నప్పటికీ చుక్కా ముక్క జోరుగా కొనసాగింది. ఈరోజు ఆ రెండు బంద్ ఉంటాయని భావించి మందుబాబులు, మాంసం ప్రియులు నిన్ననే ముందు జాగ్రత్తగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు. దీంతో దసరాకు ముందు వారం రోజుల్లో మునుపెన్నడు లేని విధంగా ఈసారి 35 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు కరీంనగర్ జిల్లాలో కోటి రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయంటే పండుగ జోష్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. గాంధీ జయంతి వేళ మందుబాబులు, మాంసం ప్రియులు చుక్కా ముక్కతో విందు భోజనాలు ఆరగించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో 11వ రోజు విశిష్టమైన పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అథర్వ శీర్ష పఠనంతో అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి మహాభ్యంగనం, చతుషష్ఠి ఉపచార పూజలు, ఆలయార్చకులు పరివార దేవతార్చనలు, వేద మంత్రాలతో గావించారు. విజయదశమి సందర్భంగా ఉదయం ఆయుధ పూజ, సాయంత్రం అపరాజిత పూజ, అంబారి వాహనంపై పెద్ద సేవ, ఊరేగింపు జరుగుతుంది. విజయదశమి సందర్భంగా పట్టణ ప్రజలు, భక్తులు, మహిళలు, భవానీ దీక్షా స్వాములు స్వామివారిని, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా వేములవాడలో ఎడ్లబండి ర్యాలీ నిర్వహించారు. జంబిగద్దె నుండి తెలంగాణ చౌక్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండి ర్యాలీలో ప్రభుత్వ విప్ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద పండుగ దసరా అని, చెడుపై మంచి విజయం సాధించే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు రాక్షస సంహారం చేసిన సందర్భంలో ప్రజలందరూ అమ్మవారిని కొలుస్తూ ఆశీస్సులు పొందాలన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తడుపున వెమ్లవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఎడ్లబండి ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిశాయని, రైతుల ఆనందం వ్యక్తం చేశారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా ఘనమైన పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భంలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలు జరిపించి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పండగ పుట్ట మహాత్ముడిని తలుచుకున్నారు.
కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. గాంధీ జయంతి వేడుకలు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి, విక్టర్ నిహాల్, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉప్పు సత్యాగ్రహంతో పాటు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ అయ్యారని తెలిపారు. మహాత్మా గాంధీ ఈ దేశ ప్రజలను సంఘటితం చేయడం కోసం శాంతియుతమైన పోరాటాలు ఎన్నో జరిపి వాటన్నిటికీ నాయకత్వం వహించడంతో పాటు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని ముందుండి నడిపించిన మహనీయుడని కొనియాడారు. ఈ దేశం వారిని పూజ్య మహాత్మా గాంధీగా నేటికి గౌరవిస్తుందని, కానీ దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కడా లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి వాళ్ళు నేడు మహాత్మా గాంధీని తక్కువగా చేసి చూపిస్తూ వారి చరిత్రను, వారి గొప్పదనాన్ని వక్రీకరిస్తూ దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశానికి దిశ దశ చూపించిన మహాత్ముని త్యాగాలను గుర్తించిన ఎన్నో దేశాలు వారి విగ్రహాలను ఏర్పాటు చేసి స్ఫూర్తిగా భావిస్తారని తెలిపారు. ఆ మహానేత ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. పండుగ ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్నంతా యూనిట్గా తీసుకొచ్చి ఈరోజు 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు జాతీయంగా మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 150 సంవత్సరాలు జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు పార్టిసిపేట్ కాలేదు. అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ పడితే అక్కడ హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ కురిగింజ రామచంద్రయ్య అన్నారు. గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో శతాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి సమాజంలో హిందువుల్లో ఐకమత్యం రావడం లేదన్నారు. హిందూ దేశంలో ఐకమత్యంగా ఉన్నప్పుడే ప్రపంచంలో గుర్తింపు వస్తుందన్నారు. మహిళలు పాశ్చాత్య పోకడలు పోకుండా హిందూ ధర్మం కోసం ఇంటి వరకైనా పోరాట పడాలన్నారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త యోగేష్ దేశ్ముఖ్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భిన్న రూపాల్లో విభిన్న సవాళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది. ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి ఈ కాలపు ప్రతిరూపమే ఈ సంఘ. ఇటువంటి సంఘ శతాబ్ది నేడు వేడుకలలో భాగస్వాములం కావడం మన తరం స్వయం సేవకుల అదృష్టం. దేశానికి, ప్రజలకు సేవ దిశగా ప్రతినబూని అంకిత భావంతో ముందుకు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసురుడు అనే రాక్షసుని వధించిన తర్వాత ఆయుధాలకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. చాళుక్య రాజుల నాంపల్లి కేంద్రంగా పరిపాలిస్తున్న సమయంలో దసరా రోజున రాజన్న ఆలయంలో అమ్మవారి సమీక్షంలో ఆయుధ పూజను చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి మాట్లాడుతూ రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయని, దసరా రోజున ఆయుధ పూజ, సాయంత్రం అంబారి సేవపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి షమీ యాత్ర జరుగుతుందని తెలిపారు. ఓం నమ శివాయ. మన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ మనందరం చూస్తున్నాము. ఇక్కడ వేయించేస్తున్నటువంటి రాజరాజేశ్వర స్వామివారికి గత నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఉదయాన్నే స్వామివారికి అన్ని పూజలతో పాటు మనకు ఆయుధ పూజ కూడా జరుపుకున్నాము. ఆయుధ పూజ పెద్ద ఎత్తున మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఆనవాయితీగా ఏదైతే వస్తుందో ఆయుధ పూజను అలా జరుపుకున్నాము. అలాగే ఈరోజు మనందరికీ తెలుసు భీమేశ్వరాలయంలో కూడా ఒక అంటే కోడని కట్టేసేటువంటి స్తంభాన్ని మనం ఈరోజు ప్రతిష్ఠించుకోబోతున్నాము. అది ఉత్సవంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు సాయంత్రం కూడా అంబారీ సేవ అలాంటి సేవలు ఉన్నాయి. మన ఇక ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమ శివాయ. కరీంనగర్ కిసాన్ నగర్లో నూతనంగా బీకేఫ్ బర్గర్ కింగ్ షాప్ను ప్రారంభించారు. దేశంలో ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన ఫ్రాంచైజ్ బిజినెస్ను కరీంనగర్లోని ఓల్డ్ బాలకృష్ణ థియేటర్ వద్ద షాపింగ్ మాల్లో ప్రారంభించారు. అందులో అన్ని
నగరాల్లో దొరికినట్లుగానే ఇక్కడ కూడా ఒకే రేటు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మంచి రుచులతో పాటు నాణ్యమైన ప్రొడక్ట్లు ఇందులో లభిస్తాయని, ఆన్లైన్లో బుక్ చేసుకున్న డోర్ డెలివరీ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచి రుచులను ఆస్వాదించే నగర ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నా పేరు నరేంద్ర. కరీంనగర్ కిసాన్ నగర్లో ఎస్ఎన్ మాల్లో బర్గర్ కింగ్ స్టార్ట్ అయింది. అందరికీ అందుబాటులో ఉన్న ధరలో ఉంటాయి. కేవలం ఒక బర్గర్, చికెన్ బర్గర్ 50 రూపీస్ నుంచే ప్రారంభమవుతుంది. అతి సామాన్యులు కూడా అందరూ రావచ్చు. కరీంనగర్ కిసాన్ నగర్లో ఎస్ఎన్ మాల్లో ఉంది. ఇది టైప్ 2 సిటీలో బర్గర్ కింగ్ అనేది మొదటిసారి వచ్చింది. ఇంతకుముందు బర్గర్ కింగ్ అనేది హైదరాబాద్, బాంబే లాంటి మెట్రో సిటీలలో హై అండ్ ఏరియాలో ఉండేది. కానీ అతి సామాన్యునికి అందుబాటులో ఉండేందుకు కరీంనగర్కి వచ్చి మా కిసాన్ నగర్లో కూడా వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా పండగ, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు. మహిషాసుర మర్దిని దాండియాను వీక్షించిన శ్రీధర్ బాబు. రిజర్వేషన్లు 50% దాటొద్దనే పరిమితిని ఎత్తివేస్తూ చట్టం తెచ్చాం. సామాజిక న్యాయం కోణంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కరీంనగర్ యజ్ఞవరాహస్వామి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు. షమి పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దసరా పండగ జోష్. వారం రోజుల్లో 35 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.